బొర్డర్ గవాస్కర్ టోపీ రసవత్తరంగా సాగుతుంది. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఆసీస్ని చిత్తు చేసింది. ఇక పింక్ బాల్ టెస్టులో టీమిండియాను ఓటమి చవిచూసింది. 5 టెస్టుల సిరీస్ 1-1తో సమంగా నిలిచాయి. మూడో టెస్టుకు బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా మైదానం కానుంది. ఇక్కడ గెలిస్తే సిరీస్ను సొంతం చేసుకోవడం టీమిండియాకు సులువు అవుతుంది. గత సిరీస్లోనూ గబ్బాను దాటేసిన భారత్ ఛాంపియన్గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ మ్యాచ్ అప్పుడిప్పుడే ఎవరూ మర్చిపోలేరనే చెప్పుకోవాలి. అయితే గబ్బాలో ఎదురయ్యే సవాలుపై ఓ లుక్ అయితే వేసేద్దాం. మూడో టెస్ట్ కూడా గబ్బా వేదికగా జరుగుతుంది కాబట్టి టీమిండియాకు పేస్ పరీక్ష తప్పదు. క్రిస్మస్ తర్వాత కాకుండా వేసవి ఆరంభం మ్యాచ్ జరుగుతున్నందున మ్యాచ్ వేదిక గబ్బాలో పిచ్చి ఎప్పటిలాగే పేస్ బౌన్స్కి సహకరించుతుంది. పంత సూపర్ ఇన్నింగ్స్తో కిందటిసారి అయితే ఇక్కడ భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్ అంటే 4వ టెస్ట్ జనవరిలో జరిగింది. 1988 తర్వాత గబ్బాలో ఓడిపోవడం ఆస్ట్రేలియాకి ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో గబ్బా మ్యాచ్ని ఈసారి ఆస్ట్రేలియా త్వరగా నిర్వహిస్తుంది. ఏడాదిలో భిన్న సమయాల్లో మ్యాచ్ ఉంటే పిచ్ భిన్నంగానే ఉంటుంది అని గబ్బా స్టేడియం క్యూరేటర్ డేవిడ్ సుందర్కి అన్నాడు. అయితే సీజన్ ఆఖరిలో పిచ్చులు కాస్త క్షీణించే అవకాశం ఉంది. కానీ సీజన్ ఆరంభంలో సాధారణంగా తాజాగా ఉంటాయి, జీవం ఎక్కువగా ఉంటుంది. మేమైతే ఎప్పటిలాగే సాంప్రదాయ గబ్బా పిచ్ను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మంచి పేసు అలాగే సీము బౌన్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు. 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో నెగ్గగా పింక్ బాల్తో జరిగిన సెకండ్ టెస్టులో మాత్రం ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో 2.5 రోజుల్లోనే మ్యాచ్ని అయితే ముగించింది. గత నెలలో పింక్ బాల్తో జరిగిన దేశవాళీ మ్యాచ్లో తొలి రోజు ఏకంగా 15 వికెట్లు పడ్డాయి. మూడో టెస్టుకు కూడా పిచ్చి అలాగే ఉంటుందని క్యూరేటర్ అన్నాడు. మూడో టెస్టు శనివారం అయితే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా బుధవారం బ్రిస్బేన్ కూడా చేరుకుంది. క్రిస్మస్కు ముందు గబ్బాలో జరిగిన 61 టెస్టుల్లో ఆస్ట్రేలియా 7 సార్లు మాత్రమే పరాజయం పాలైంది. 14వ టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో వర్షం వాతావరణం వల్ల పిచ్లో మాత్రం మరింత జీవం ఉండనుంది. అయితే ఓవరాల్గా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత బ్యాటర్లు మొదటిలో ఇబ్బంది పడినా రెండో ఇన్నింగ్స్లో కుదురుకొని జట్టునైతే గెలిపించారు. మన బౌలర్లు కూడా అలాగే చెలరేగిపోయారు. కానీ రెండో టెస్ట్ అంటే పింక్ బాల్ టెస్ట్లో మాత్రం ఏది టీమిండియా కలిసి రాలేదు. బ్యాటర్లు పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే పింక్ బాల్ స్పెషలిస్ట్లో ఒకరైన ఆసీస్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ లేకపోయినా బౌలర్ రూపంలో టీమిండియాకి అయితే ఇబ్బందులు తప్పలేదనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు గబ్బా టెస్టుకు మాత్రం హేజిల్వుడ్ తీసుకొస్తారని ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అతడితో పాటు మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్తో కూడిన పేస్ విభాగాన్ని ఎదుర్కోవటం భారత్ ముందున్న అతి పెద్ద సవాల్గా మాట్లాడుకోవచ్చు. ఈ ముగ్గురికి గబ్బాలో మంచి రికార్డు ఉంది. తొలి 2 టెస్టుల్లో పెద్దగా ప్రభావం చూపని నాథన్ లయాన్ని భారత ఆటగాళ్లు తక్కువ అంచనా అయితే అసలే వేయకూడదు. ఈ పిచ్చిపై 13 టెస్టులు ఆడిన నాథన్ లయాన్ 51 వికెట్లు పడగొట్టాడు. ఇక మిచెల్ స్టార్క్ 11 మ్యాచ్ల్లో 47 వికెట్లు. ఇక చెప్తా ఏనండి, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 7 టెస్టుల్లోనే ఏకంగా 40 వికెట్లు పడగొట్టాడు. ఇక జోష్ హేజిల్వుడ్ 8 మ్యాచ్ల్లోనే 37 వికెట్లు. వీళ్ళంతా చాలా క్వాలిటీ ప్రదర్శన అయితే ఆ గ్రౌండ్లో చూపించారు. సో వీళ్ళైతే డేంజరస్ బౌలర్స్గా చెప్పుకోవచ్చు. నాథన్ లయాన్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్ నలుగురు కూడా చాలా డేంజరస్ బౌలర్స్గా మాట్లాడుకోవచ్చు. పేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాథన్ లయాన్ని అంతగా కాన్సన్ట్రేషన్ చేయకపోయినా మరోసారి స్టార్క్, కమిన్స్, హేజిల్వుడ్ అనేది చాలా స్ట్రాంగ్ జోన్లో ఉంది వాళ్ళ పేస్ యూనిట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ గబ్బాలో వీళ్ళని దాటుకోవడం అంటే చాలా కష్టమే. అయితే భారత్ మాత్రం ఓపెనర్లతో పాటు మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్, నితీష్ పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. సెంచరీ చేసిన విరాట్ నిలకడలేని ఆటతో ఇబ్బంది పడుతున్నాడు. ఇక రోహిత్ శర్మ బ్యాటింగ్ స్థానమే ప్రశ్నార్థకంగా మారిపోయింది. కెరియర్ ఆరంభంలో ఆడిన మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ దిగిన రోహిత్ పరుగులేమీ చేయలేదు. కనీసం క్రీజులో కూడా నిలదొక్కుంటున్న చాలా విఫలమవుతూ అభిమానులు మరింత బాధ పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు గబ్బా టెస్ట్లో ఆస్ట్రేలియాతో పేస్తో పాటు టాప్ స్పిన్నర్ ఎదుర్కోవాలంటూ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకోవాలన్నది క్రికెట్ పండితుల సూచన. రోహిత్ పుట్టువర్క్ మీద దృష్టి పెట్టాలి. విరాట్ ఆఫ్ సైడ్ బంతులు వెంటాడి కొట్టడం మానేయాలి. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తొలి 2 టెస్టులో చూపించిన నిలకడైన ఆట తీరును కొనసాగించాలి. అలాగే నితీష్ కుమార్ రెడ్డికి ఏమన్నా అవకాశం ఉంటే అర్ధ ఆర్డర్లో బ్యాటింగ్ కూడా రావాలి. ఇలాంటి కొన్ని డెసిషన్ తీసుకుంటే తప్ప గబ్బా టెస్ట్లో మంద పైచేయి చూపించలేము. ఇక అలాగే ఆసీస్ బ్యాటర్లు మానస్ లోబుషేన్, స్టీవ్ స్మిత్కు అచ్చొచ్చిన మైదానం గబ్బా అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తర్వాత చెప్పే స్టాట్స్ ఇంటేనే మీకే అర్థమైంది. ఇక్కడ స్టీవ్ స్మిత్ ఏకంగా 10 టెస్టులు ఆడాడు. ఏకంగా 821 పరుగులు చేశాడు. అర్థం చేసుకోండి, 10 టెస్టుల్లో 821 పరుగులు స్టీవ్ స్మిత్. ఇందులో 3 శతకాలు ఉన్నాయి. సో గబ్బా స్టీవ్ స్మిత్ ఎంత లక్కీ జోన్ అనేది మీకు తెలుసుకోవాలి.
ఇక లబుషేన్ కూడా 6 మ్యాచ్ల్లో 497 రన్స్, నియర్లీ 500 రన్స్ కేవలం 6 టెస్టుల్లోనే. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. గత సిరీస్లో అంటే 2021లో భారత్ పైన ఒక శతకం కూడా చేశాడు లబుషేన్. ఇక ఈ మ్యాచ్లో గాను భారత్ విజయం సాధించినప్పటికీ లబుషేన్ సెంచరీ, స్మిత్ హాఫ్ సెంచరీ చేసిన విషయాన్ని టీమిండియా బౌలర్లు మర్చిపోకూడదని చెప్పుకోవచ్చు. అయితే పింక్ టెస్ట్లో శతకంతో భారత్పై ఆసీస్కి విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్కి మంచి గణాంకాలే ఉన్నాయి. ఇక్కడ 5 టెస్టుల్లో 352 పరుగులు చేశాడు. ఈ తక్కువ యావరేజ్ ఏం కాదు, ఎందుకంటే అతను వచ్చేది 4-5 మిడిల్ ఆర్డర్ బ్యాటర్. 5 టెస్టుల్లో 352 అంటే మంచి ఆట ఆడాడని చెప్పుకోవచ్చు. ఇక గబ్బాలో భారత బౌలర్లు వారిని కట్టడి చేయకపోతే మన బ్యాటర్లపై మరింత భారం తప్పదు. అయితే సిరాజ్ ఇక్కడ 5 వికెట్ల ప్రదర్శన చేసి భారత విజయం సాధించడంలోనే కీలక పాత్ర పోషించాడు. బుమ్రాకు తోడుగా మరొకసారి సిరాజ్ అలాంటి ప్రదర్శన పునరావృతం చేస్తే టీమిండియాకి తిరుగుండదు. అయితే ప్రస్తుత సిరీస్లో రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వస్తూ 4 ఇన్నింగ్స్లో 87 పరుగులు మాత్రమే చేశాడు. తొలి టెస్ట్లో భారత్ గెలవడానికి అతడి ఇన్నింగ్స్ కూడా చాలా కీలకమే. పింక్ బాల్ టెస్ట్లోనూ మంచి ఆరంభం వచ్చినా దాన్ని కొనసాగించలేకపోయాడు. ఈ క్రమంలో గబ్బా మ్యాచ్కి సిద్ధమవుతున్నాడు. నెట్స్లోనూ విపరీతంగా కష్టపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే 2021 పర్యటనలో పంత్ అందరికీ గుర్తుండిపోయాడు. 4 టెస్టుల సిరీస్లో 1-1తో సమానంగా నిలిచిన ఇరు జట్లకు గబ్బా టెస్ట్ అత్యంత కీలకం. ఎవరు గెలిస్తే వారిదే సిరీస్ అని చెప్పుకోవచ్చు. గబ్బా మైదానం వేదికగా జరిగిన ఆసీస్ పేస్ను తట్టుకొని 329 పరుగుల టార్గెట్ను ఛేదించి భారత్ మ్యాచ్తో పాటు సిరీస్ని కైవసం చేసుకుంది. ఆ మ్యాచ్ చూస్తుంటే ఇప్పటికి కూడా కళ్ళ ముందు కనపడతానే ఉంటుంది పంత్ ఇన్నింగ్స్. ఆ మ్యాచ్లో పంత్ తెగువను ఎవ్వరూ మర్చిపోలేరు. శుభ్మాన్ గిల్ 91 పరుగులు చేశాడు. అలాగే చతేశ్వర్ పుజారా 56 పరుగులు చేశాడు. అలాగే ఇద్దరు హాఫ్ సెంచరీలు కొట్టి మంచి ఇన్నింగ్స్లు ఆడారు. ఒకానొక దశలో గెలుస్తామని నమ్మకం కూడా లేదు, కానీ క్రీజులో కుదురుకోవడంతో పాటు దూకుడుగా ఆడటంలో నేర్పరి అయిన రిషబ్ పంత్ 138 బంతులు ఎదుర్కొని 89 రన్స్ చేసి చివరిదాకా నాట్అవుట్ కొన్నాడు. ఈ 138 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్తో 89 పరుగులు నాట్అవుట్. చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు. అయితే మైదానం నలువైపులా బౌండరీలతో విరుచుకుపడిన పంత్ ఒంటి చేత్తో 6లు కొట్టాడు. వికెట్ కీపర్ మీదుగా పంత్ ఆడిన షాట్లు అయితే ఇప్పటికీ మైండ్లో అలా తిరుగుతూనే ఉంటాయి. సో గబ్బా టెస్ట్లో రిషబ్ పంత్ మరోసారి కీ రోల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా 2021లో జరిగిన టెస్ట్లో గబ్బాలో 329 పరుగుల టార్గెట్ని అయితే టీమిండియా చేజ్ చేసి గెలిచింది. సో మరోసారి గబ్బాలో శుభ్మాన్ గిల్ ఆడిన 91 పరుగులు, అలాగే రిషబ్ పంత్ కొట్టిన 89 పరుగులు నాట్అవుట్ వీళ్ళ కీ రోల్ ప్లే చేయనున్నారు. అయితే శనివారం జరగబోయే గబ్బా టెస్ట్లో టీమిండియా గెలుస్తుందా లేదా ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ గబ్బా టెస్ట్ గెలవడం స్టార్ట్ అయితే మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్కు టీమిండియా ఈజీగా అర్హత సాధిస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్కు టీమిండియా అర్హత సాధిస్తుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ గబ్బా టెస్ట్లో హైయెస్ట్ స్కోర్ కొట్టే ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.